మీకున్నాయి. ఆ 350 ఇళ్లలో ఎవరు ఉన్నారు ఏం లేదు ఫస్ట్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఈ నెలంతా ఆ పని చేయాలి. జూన్ 25కి మీరు తయారు ఉండాలి. వాళ్ళ ఇంటికి వస్తే ఇగో వీళ్ళది ఉన్నది ఓటు, వీళ్ళది లేదు, వీళ్ళు కొత్త ఓటు, వీళ్ళు షిఫ్ట్ అయినరు, ఇగో వీళ్ళు చనిపోయినరు అని చెప్పి ఇచ్చేస్తే మామూలు కథం. ఆ బిఎల్ఓ ఉంటారు, మీరు బిఎల్ఏ, వాళ్ళు బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు, బూత్ లెవెల్ బీఆర్ఎస్ ఏజెంట్ మీరు. కాబట్టి మనం స్పష్టంగా డేటా ఇచ్చి ఇగో ఫలానా వాళ్ళ ఓటు ఉంది, ఫలానా వాళ్ళది లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు కార్పొరేటర్ రేపు పోటీ చేయాలనుకుంటే వాళ్ళకు ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది ఓటర్తో. అరే నా ఓటు రాయించిండ్రు, ఇక దొంగ ఓటు ఉంటే తీయించిండ్రు, ఇక మా వాళ్ళ ఓటు రాయించిండ్రు అంటే ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఎవరెవరైతున్నారో సోదరులు సోదరిమణులు దయచేసి రోజు కొద్దిగా సమయం తీసుకొని, ఎంతకు సీనన్న చెప్పింది కరెక్ట్, మీరు టైం ఇచ్చుడే మాకు ఎక్కువ. మీకుండే రోజు పోరాటము, మీకుండే రోజు పంచాయతీ, రోజు ఉరుకులాటలో పార్టీకి 1 గంటనో 2 గంటలో 3 గంటలో ఇచ్చుడే ఎక్కువ. కాబట్టి మీకు సర్వదా శతదా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, మర్చిపోనని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఇంకొక శిక్షణ కార్యక్రమం కూడా అవసరమని శ్రీనివాస్ యాదవ్ గారు భావిస్తే తప్పకుండా దాన్ని కూడా పెట్టుకుందాం. లేదు అంతా పకడ్బందీగా నడుస్తుంది అనుకుంటే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ల ద్వారా టచ్లో ఉందాం. కానీ ఎక్కడ కూడా అర్హుల ఓట్లు పోవద్దు, దొంగ ఓట్లు ఉండద్దు. మనం ఫెయిర్ ఎలక్షన్ కొట్లాడదాం, మంచి నిజాయితీగా పనిచేద్దామని చెప్పి కోరుతూ జై తెలంగాణ. మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి ప్లీజ్, 2 నిమిషాలు, 2 minutes ఎక్కడో అక్కడ కూర్చోండి. ఇప్పుడు అన్న సమస్యలు ఉన్నాయా లేదా మన బస్తీలలో తిరిగితే తెలుస్తాయి. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మంచినీటి సమస్య కొంత ఇబ్బందికరంగా ఉంది, కరెంటు కూడా ఇష్టం ఉన్నప్పుడు పోతుంది. సనత్ నగర్ నుంచి ఒక చెల్లె నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి అన్న నాకు చిన్న బిడ్డ ఉందన్న, నీళ్ళు 3 రోజుల నుంచి వస్తలేవు, ట్యాంకర్ బుక్ చేసిన రెస్పాన్స్ ఇస్తలేరు అని చెప్పింది. నేను ట్రై చేస్తాను మీ ముంగట్నే, చేపించిన ట్యాంకర్. కూర్చోండి, బ్యాగ్స్ తెప్పించి పెట్టు, ఎవరు డివిజన్కి వాళ్ళకి. హలో అమ్మ, నేను శ్రీనివాస్ యాదవ్. ఒక్కసారి కేటీఆర్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు మాట్లాడతారు మీతో. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి, ఎక్కడ ఉంటావు? నేను ఎస్ఆర్ నగర్ లో ఉంటా అన్న. ఎస్ఆర్ నగర్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా హస్బెండ్, మా అత్తయ్య, చిన్న బాబు. చిన్న బాబు. ఎంత బాబు వయసు ఎంత? ఇది నిజమేనా? మీరు కేటీఆర్ ఏనా? మీటింగ్లకు వెళ్ళి మాట్లాడుతున్నా తల్లి, పబ్లిక్ గా మాట్లాడుతున్నా మీటింగ్లకు వెళ్ళే. మరి ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శ్రావణి. ఇంతకు అన్న మీకు ఒక విషయం తెలుసా? చెప్పు. ఎప్పుడైనా సరే మీకు నేను పెద్ద ఫ్యాన్ అసలుకి, మీ మాటలు. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ శ్రావణి. నీకు ఏమైంది, ఎందుకు చేసినావు సీనన్నకు ఫోను శ్రావణి? ఎందుకంటే నాకు వాటర్ ప్రాబ్లం ఉందన్న ఈ ఏరియాలో చాలా. ఎప్పటి నుంచి? మేము రీసెంట్ గానే వనస్థలిపురం నుంచి ఎస్ఆర్ నగర్ షిఫ్ట్ అయ్యాం. ఆఫీస్ ఇక్కడే అమీర్పేట్ లో. సో చాలా రోజుల నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసినావు శ్రీనివాస్ యాదవ్ గారికి? ఎవరికి ఫోన్ చేసినా నాకు అసలు పని అవ్వడం లేదు. సీనన్న నెంబర్ ఎవరు ఇచ్చారు బేటా నీకు? నాకు గూగుల్లో దొరికిందన్న. గూగుల్ దొరకవట్లేదు? ఎత్తిండా ఫోన్? ఎత్తిండా? ఒక్కటే రింగ్, అంతేనా? ఒక్కటే రింగ్. నేను అనుకోలే అసలు అవుతుందని. ఏం చేసిండు మరి? చెప్పినావు సీనన్నకి? చెప్పినావు? ఏం చేసిండు? చెప్పినా ఇమ్మీడియట్ గా ఇప్పుడే కాల్ చేస్తా అన్నాడు. అన్న వాళ్ళ పిఏ కాల్ చేసిండు. నాకు కరెక్ట్ 1.5 hour లో ట్యాంకర్ నా ఇంటి ముందు ఉంది. మరి ఇట్లా పని చేసే నాయకులుంటే, పనికి వచ్చే నాయకులుంటే అట్లుంటే శ్రావణి. అంతే అన్న. మరి ఆబ్వియస్ గా పనికిరాని వాళ్ళందరూ తీసుకొని డబ్బులు సంపాదించుకుంటూ దేనికన్నా. నువ్వు ఆయన తిట్టేవా? నువ్వు లైవ్ లో ఉన్నావు బిడ్డ, నువ్వు తిట్టకు. ఓకే గానీ రీసెంట్ గా మేడిపట్నం వెళ్ళినా అన్న. ఎన్నో రోజుల నుంచి నేను ఆ ఫుడ్ వేర్ ఎట్లా తయారైతుంది, ఆ ఫుడ్ వర్క్ ఎట్లా చేస్తారు అనుకున్నా. బ్రిడ్జ్ కింద నుంచి పెట్టిర్రు అన్న. ఎట్లా నడుచుకుంటూ పోతారు జనాలు?
ఏమో వాళ్ళకే ఎరక మరి, అంత గొప్పగా డిజైన్ చేసింది వాళ్ళే కదా, మనకేం తెలుసు. అన్నా థ్యాంక్ యూ శ్రావణి, నీకు ఆల్ ది బెస్ట్. అన్నతో టచ్లో ఉండు. నీకు అన్న మాట్లాడినందుకు థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. నమస్తే బేటా.